తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 17 లోక్సభ నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. 17 లోక్సభ నియోజకవర్గాల్లో 50 మంది మహిళలు సహా మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాల్లో పగడ్బందీగా ఓటింగ్ నిర్వహించేందుకు 1,09,941 బ్యాలెట్ యూనిట్లు సిద్ధం చేసింది ఈసీ. తెలంగాణ పోలీసులతో పాటు 175 కంపెనీల కేంద్ర భద్రతా బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేసింది ఈసీ. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన ఎన్నికల సంఘం ఆయా ఏరియాల్లో ప్రత్యేక బలగాలతో నిఘా పెట్టింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నక్సల్స్ ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల విధుల్లో 2,80,000 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. తెలంగాణలో 3,32,00,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో సగానికి పైగా మహిళా ఓటర్లే ఉన్నారు. 13 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ ఓటింగ్ ముగిసింది. 21,651 మంది హోమ్ ఓటింగ్ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించడంతో 1,75,994 మంది ఓటు వేశారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ ఏర్పాట్లు చేశారు.